అనగనగా చాలా చాలా కాలం క్రితం భూమి మీద ఒక అందమైన గ్రామం ఉండేది. దాని పేరు భీమ్సా. అక్కడ మనుషులు కాదు, పెద్ద పెద్ద డైనోసార్లు ఉండేవి. అవి అందరూ కలిసి స్నేహంగా జీవిస్తూ పొలాల్లో వ్యవసాయం చేసేవి. అక్కడ ఉండేవి ముఖ్య డైనోసార్లు ఇలా ఉండేవి. అప్పు చాలా పెద్దది, పొడవైన మెడ ఉండేది. అది నదిలోకి మెడపెట్టి నీళ్లు తాగేది. ట్రై 3 కొమ్ములు ఉన్న బలమైన డైనోసార్. అది భారీ బరువులు మోసుకెళ్లేది. వెలో మరియు వెలి చిన్న చిన్నవి, వేగంగా పరుగెత్తేవి. అవి చిన్న చిన్న పనులు చేసేవి. అంకి బలమైన అంకి, బలమైన ఆయుధాలు ఉన్నది, కానీ చాలా మంచిది. చిన్న పిల్ల ఒక చిన్న మనిషి అమ్మాయి, డైనోసార్లతో కలిసి ఆడుకునేది, పాటలు పాడేది. ఒకసారి వేసవి వచ్చింది, చాలా వేడి. నది నీళ్లు తగ్గిపోయాయి. పొలాల్లో మొక్కలు పంటలు ఎండిపోతున్నాయి. అయ్యో, మన పంటలు పాడవుతాయి అని అందరూ బాధపడ్డారు. అప్పుడు అప్పు చెప్పింది, మనమందరం కలిసి పనిచేస్తే నది నుంచి నీళ్లు తెచ్చి పొలాలకు పొయ్యొచ్చు. అందరూ సరే అన్నారు. దానికి ఒక పెద్ద ప్లాన్ చేశారు. దాన్ని నీటి గొలుసు అన్నారు. పని ఇలా మొదలైంది. అప్పు తన పొడవైన మెడను నదిలో పెట్టి పెద్ద పెద్ద ఆకుల బకెట్లలో నీళ్లు నింపింది. చుర్ అని నీళ్లు పడ్డాయి. ట్రై మరియు ఇతర ట్రైసెరటాప్స్లు ఆ బకెట్లను తమ వీపు మీద బరువుగా మోసుకెళ్లారు. అని బలంగా నడిచారు. వెలో మరియు వెలీలు చిన్న చిన్న బకెట్లతో వేగంగా పరుగెత్తి పొలాల్లోకి నీళ్లు పోశారు. అంకి తన బలమైన తోకతో మట్టిని సమం చేసి నీళ్లు సరిగా పంచుకునేలా చేసింది. చాలా రోజులు ఇలా కష్టపడ్డారు. వేడి ఎక్కువైనా అందరూ నవ్వుతూ పనిచేశారు. చివరికి పొలాలు మళ్లీ ఆకుపచ్చగా అయ్యాయి. మొక్కజొన్నలు పెరిగాయి, పండ్లు పండాయి, దోసకాయలు పెద్దవి అయ్యాయి. హార్వెస్ట్ టైం వచ్చింది. అందరూ సంతోషంగా పంటలు కోసుకున్నారు. పెద్ద పెద్ద మెలాన్లు, మొక్కజొన్న కాళ్లు అన్నీ సేకరించారు. పిప్పా ఒక పెద్ద మెలాన్ మీద ఎక్కి, వాహ్, మనం గెలిచాం అని అరిచింది. అప్పుడు అప్పు చెప్పింది, పిల్లలారా, ఒకరొకరు సహాయం చేసుకుంటే ఏ కష్టమైనా సులభంగా తీరుతుంది. కలిసి పని చెయ్యటమే గొప్ప బలం. అందరూ ఆనందంగా నవ్వారు.